హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ సెషన్‌లో మనము టిల్ ఎక్స్టర్నల్ అసెట్స్ వరకు మనము చూసాము ఆప్షన్స్. సో ఈరోజు మనము ఇంకా కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ అసెట్స్ వరకు మనకేమొస్తాయంటే జస్ట్ ఎవరికైతే వ్యూవర్ యాక్సెస్ గాని, లేదంటే ఎక్స్‌ప్లోరర్ రోల్ గాని ఉందో వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్స్ చూడగలరు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ ఆప్షన్స్ ఇక్కడ యూజర్స్ నుంచి ఇక్కడ సెట్టింగ్స్ వరకు రైట్. సో ఇవన్నీ కూడా సైట్ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే చూడగలడు. ఓకే. ఎవరికైతే అడ్మిన్ యాక్సెస్ ఉంటదో ఆ పర్టిక్యులర్ సైట్‌కి అతనికి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. సో ఇప్పుడు మనం యూజర్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి యూజర్స్‌ని సర్వర్‌లో యాడ్ చేయడానికి ఫ్రెండ్స్. సర్వర్‌లో యూజర్స్‌ని యాడ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇక్కడ చూస్తే మనకి యూజర్స్‌లో వచ్చేసి క్రియేటర్ ఉంది, ఎక్స్‌ప్లోరర్ ఉంది, వ్యూవర్ ఉంది, అన్‌లైసెన్స్డ్ ఉంది. ఓకే. సో క్రియేటర్ అంటే మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. క్రియేటర్ అంటే వాడేం చేయగలడు? క్రియేటర్ ఉన్నవాడు డేటా సోర్సెస్‌ని సర్వర్ సైడే క్రియేట్ చేయగలడు. అంటే టాబ్లూ ఇన్‌స్టాలేషన్ లేకపోయినా వాళ్ళ దగ్గర టాబ్లూ డెస్క్‌టాప్ లేకపోయినా కూడా క్రియేటర్ రోల్ ఉంటే సో వాడు సర్వర్ నుంచే ఒక రిపోర్ట్‌ని క్రియేట్ చేయగలడు. ఒక డేటా సోర్స్‌ని కూడా క్రియేట్ చేయగలడు ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఇక్కడ యూజర్ ఉన్నాడు కదా! సో ఒక యూజర్‌ని యాడ్ చేసాం. మనం ఇంతకుముందు సెషన్‌లో చూసాం యూజర్‌ని యాడ్ చేయాలనేసి. సో ఇక్కడ యాడ్ యూజర్ ఆప్షన్ ఉంది కదా! ఈ యాడ్ యూజర్ మీద క్లిక్ ఇస్తే యాడ్ యూజర్స్ బై ఈమెయిల్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ అని ఉంది. యూజర్స్ బై ఈమెయిల్ అంటే వాళ్ళ మెయిల్ ఐడీస్‌తో మనం ఎంటర్ చేసి డైరెక్ట్‌గా ఆహ్, రోల్ అసైన్ చేసేసి యాడ్ కొడితే ఆటోమేటిక్‌గా వాళ్ళకి మెయిల్ అనేది ఎళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ అని ఉంది. అంటే నువ్వు ఇన్ కేస్ బల్క్ యూజర్స్‌ని ఒకటేసారి ఇంపోర్ట్ చేసుకోవాలంటే, సో అంటే బల్క్ యూజర్స్‌ని ఒకటేసారి నువ్వు సర్వర్ సైడ్‌కి యాడ్ చేయాలంటే, సో నువ్వు ఇక్కడ ఒక ఫైల్ ఎక్సెల్ ఫైల్, సీఎస్‌వి ఫైల్ క్రియేట్ చేసుకొని, ఆ సీఎస్‌వి ఫైల్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటావు ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకిక్కడ టాబ్లూ విత్ ఎంఎఫ్ఏ యూజర్స్ విల్ రిసీవ్ అన్ ఇన్వైట్ ఇమెయిల్ దట్ కంటైన్స్ ఎ లింక్ టు ద సైట్. సో, ఆహ్, యూజర్‌కి ఒక మెయిల్ ఎళ్ళిపోతుంది. ఎంఎఫ్ఏ అంటే ఇది సెక్యూరిటీ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైమ్ మీకు చూయించినప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. సో, ఆ ఆప్షన్‌లో ఏంటంటే అడిషనల్ అథెంటికేషన్ అనేది అడుగుతుందన్నమాట. నువ్వు యాక్సెస్ చేసుకోవాలంటే సైట్. సో, ఇక్కడ యూజర్స్ విల్ రిసీవ్ ఎన్ ఇన్వైట్ ఇమెయిల్ దట్ కంటైన్స్ ఎ లింక్ టు ద సైట్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు సెట్ అప్ దేర్ టాబ్లూ ఐడీ. సో, ఇదేంటంటే ఫ్రెండ్స్ జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి అందులో. సో, ఇది సేమ్ డైరెక్ట్‌గా ఇక్కడేంటంటే అథెంటికేషన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా లాగిన్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ నువ్వొచ్చేసి మల్టిపుల్ యూజర్స్‌ని యాడ్ చేయాలంటే ఒక ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చేసి మళ్ళీ కామా పెట్టేసి నెక్స్ట్ అలా ఈమెయిల్ అడ్రెసెస్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ సైట్ రోల్స్‌లో చూస్తే ఫ్రెండ్స్ మనకి సైట్ అడ్మినిస్ట్రేటర్ క్రియేటర్ ఉంది, క్రియేటర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే టాబ్‌లో అడ్మిన్ అనే వానికి ఇక్కడ సైట్ అడ్మినిస్ట్రేటర్ క్రియేటర్ ఉంది ఫ్రెండ్స్. సైట్ అడ్మినిస్ట్రేటర్, క్రియేటర్ ఉంది. సో, సైట్ అడ్మినిస్ట్రేటర్, క్రియేటర్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే, సో, మొత్తం సైట్‌లో ఉన్న మొత్తం యూజర్స్‌ని యాడ్ చేయడం గాని, గ్రూప్స్ క్రియేట్ చేయడం గాని ఇవన్నీ చేయగలుగుతున్నా. ఓకే. అండ్ యాస్ వెల్ యాస్ రైట్. సో, సైట్ అడ్మినిస్ట్రేటర్, క్రియేటర్ ఏం చేయగలడు? వర్క్ బుక్స్‌ని, డేటా సోర్స్‌ని కాకుండా అడ్మిన్ యాక్టివిటీస్ కూడా చేయగలడు. కానీ ఇక్కడ మనకి సెపరేట్‌గా క్రియేటర్ అని ఒకటుంది. సో, ఈ క్రియేటర్ రోల్ ఏంటంటే అడ్మిన్ యాక్టివిటీస్ చేయలేడు ఫ్రెండ్స్. జస్ట్ ఏం చేయగలడంటే వర్క్ బుక్స్‌ని, డేటా సోర్సెస్‌ని క్రియేట్ చేసి సేవ్ చేయగలడు అంతే సర్వర్‌లో. ఓకే. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందనుకుంటాను. సో, సైట్ అడ్మినిస్ట్రేటర్, క్రియేటర్ అంటే వర్క్ బుక్స్, డేటా సోర్స్ క్రియేట్ చేసి సేవ్ చేసుకోవడంతో పాటు సైట్‌లో ఉన్న అడ్మిన్ యాక్టివిటీస్ కూడా చేయగలడు. అడ్మిన్ యాక్టివిటీస్ అంటే యూజర్స్‌ని యాడ్ చేయడం, గ్రూప్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేస్తాడు. కానీ క్రియేటర్ చేయలేడు. ఓకే. నెక్స్ట్ సైట్ అడ్మినిస్ట్రేటర్ ఎక్స్‌ప్లోరర్ అనేవాడు సో, రిపోర్ట్స్‌ని పబ్లిష్ చేయగలడు. యాస్ వెల్ యాస్ అడ్మిన్ యాక్టివిటీస్‌ని చేసుకోగలడు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ చూడండి వన్ బై వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్‌ప్లోరర్ కెన్ పబ్లిష్ అని ఇచ్చా. సో, ఎక్స్‌ప్లోరర్ కెన్ పబ్లిష్ ఏం చేయగలడో చూసాం మనం. అంటే జస్ట్ రిపోర్ట్స్‌ని చూడగలడు. ఏవైతే ఉన్నాయో. సో, వానికి ఓన్‌గా కంటెంట్‌ని పబ్లిష్ చేసుకోవాలి. ఏదైనా రిపోర్ట్ బిల్డ్ చేసి పబ్లిష్ చేసుకోగలడు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రోల్ చేంజ్ చేస్తున్నా. సో, మనం సైట్ రోల్ ఎలా చేంజ్ చేస్తామంటే ఆల్రెడీ ఒక యూజర్‌ని యాడ్ చేశాను. ఆ యూజర్‌కొచ్చేసి ఎక్స్‌ప్లోరర్ కెన్ పబ్లిష్ అనే యాక్సెస్ ఇచ్చా. అంటే సైట్ రోల్ అసైన్ చేశా. సో, నేనిప్పుడు ఆ సైట్ రోల్‌ని చేంజ్ చేయాల. సో, నేనిప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉంది కదా! ఈ మోర్ ఆప్షన్స్ మీద ఇక్కడైనా క్లిక్ ఇవ్వండి. లేదంటే ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంది కదా! సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాక్షన్స్‌కెళ్ళేసి ఇక్కడ సైట్ రోల్. సో, నేను ఎప్పుడైతే సైట్ రోల్ మీద క్లిక్ ఇస్తానో ఇక్కడ చూడండి ఓన్లీ ఇవి కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ క్రియేటర్ యాక్సెస్ ఇస్తున్నా. ఫస్ట్ క్రియేటర్ యాక్సెస్. సో, క్రియేటర్ యాక్సెస్ ఇచ్చాను. సో, చేంజ్ సైట్ రోల్ కొడుతున్నా. ఇప్పుడు చేంజ్ సైట్ రోల్ కొట్టేసాను. సో, అప్‌డేట్ అయిపోయింది ఇక్కడ క్రియేటర్. సో, నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే
ఇంకొక బ్రౌజర్‌కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఒపేరా. సో, ఇందులో నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా పేజ్‌ని. నేను ఎప్పుడైతే రిఫ్రెష్ చేశానో ఇక్కడ చూడండి సేమ్ ఉంది కదా! ఇక్కడ ఆప్షన్స్ ఏం చేంజ్ కాలేదు. అంటే క్రియేటర్ రోల్‌కి అడ్మిన్ ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ కావు. ఓకే. బట్ ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం మనం. ఇప్పుడు హోమ్‌కెళ్తున్నా నేను. సో, ఓకే. ఇక్కడ హోమ్‌లో నుంచి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ న్యూకెళ్ళేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వర్క్ బుక్ ఫ్లో కలెక్షన్ అప్‌లోడ్ వర్క్ బుక్. సో, ఇప్పుడు చూడండి నేను కొత్త వర్క్ బుక్ క్రియేట్ చేస్తున్నా. కొత్త రిపోర్ట్ అనేది బిల్డ్ చేస్తున్నా. సో, క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు చూడండి మనకి ట్యాబ్‌లో డెస్క్‌టాప్ ఎన్విరాన్మెంట్ ఎలాగుందో అలాగే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ. ట్యాబ్‌లో డెస్క్‌టాప్ అనేది ఎలా ఉందో అలాగే ఓపెన్ అయిపోయింది. సో, ఇప్పుడు నాకు డేటా సోర్స్ కావాలా. నాకు డేటా కావాలా. ఎయిదర్ మీరు డేటాబేస్‌కైనా కనెక్ట్ కావచ్చు. లేదంటే ఎక్సెల్ ఫైల్‌కైనా కనెక్ట్ కావచ్చు. ఎందుకంటే మీకు క్రియేటర్ సైట్ రోల్ ఉంది కాబట్టి. సో, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ న్యూ కనెక్షన్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఆన్ ద సైట్. ఆన్ దిస్ సైట్ అంటే ఈ సైట్‌లో ఏవేవైతే డేటా సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో ఆ డేటా సోర్సెస్‌కి కనెక్ట్ అయిపోవచ్చు. ఇంతకు ము ఇంతకు మునుపు మనం చూసాము. సూపర్ స్టోర్ డేటా సోర్స్ అనేది ఆల్రెడీ అవైలబుల్ ఉంది. సో, ఆ డేటా సోర్స్‌కి కనెక్ట్ అయిపోవచ్చు. లేదంటే ఫైల్స్ ఉంది. ఫైల్స్ అంటే ఇక్కడ మనకు ఇప్పుడు అప్‌లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అప్‌లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ కొడితే మన లోకల్ మిషన్స్ నుంచి అడుగుతుంది ఫ్రెండ్స్. మన లోకల్ మిషన్ నుంచి ఇప్పుడు ఫైల్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఆహ్, డాక్యుమెంట్స్‌కెళ్ళేసి ఇక్కడ మై ట్యాబ్‌లో రిపాజిటరీ. సో, ఇక్కడ డేటా సోర్సెస్. సో, 2021.2 సో, ఇక్కడ ఈ ఫైల్‌ని నేను అప్‌లోడ్ చేసుకుంటున్నా. సో, ఇది అప్‌లోడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి మనం నార్మల్‌గా ఏం చేస్తామో అలాగే చేసుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి సేమ్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, అదే విధంగా ఇక్కడ ఫైల్స్‌లో ఇలాగా మనము లోకల్ మిషన్‌లో ఉన్న ఫైల్స్‌ని ఇక్కడ తెచ్చుకోవచ్చు. సో, నెక్స్ట్ కనెక్టర్స్. కనెక్టర్స్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డేటాబేసెస్. ఈ డేటాబేసెస్‌కన్నీ కూడా మనము కనెక్ట్ అయిపోవచ్చు. డైరెక్ట్‌గా మనము ఎవరికైతే క్రియేటర్ యాక్సెస్ ఉందో, రోల్ ఉందో వాళ్ళు ఇక్కడే డైరెక్ట్‌గా డేటాబేస్‌కి కనెక్ట్ అయ్యేసి మనము డేటా సోర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేను ఒరాకిల్ మీద క్లిక్ ఇచ్చేసి చూడండి సేమ్ సర్వర్ నేము ఆహ్, సర్వీసు, పోర్టు, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే. సో, నెక్స్ట్ డాష్‌బోర్డ్ స్టార్టర్స్. సో, ఇది న్యూ ఆప్షన్ ఫ్రెండ్స్ యాక్చువల్‌గా లింక్డ్ఇన్ సేల్స్ అంటే ఇదేంటంటే మనకి టెంప్లేట్స్ అన్నమాట. టెంప్లేట్స్ అన్నమాట. అంటే నీకేదైనా కూడా ఒక టెంప్లేట్ కావాలంటే ఆ టెంప్లేట్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో, డాష్‌బోర్డ్ క్రియేషన్‌కి. సో, ఇది ఫ్రెండ్స్ లైక్ క్రియేటర్‌కి ఉన్న యాక్సెస్. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను కనెక్షన్ డేటా సోర్స్ అనేది క్రియేట్ చేశాను కదా! ఇక్కడ చూడండి సేవ్ ఏ కాపీ అని అడుగుతుంది. నేను సేవ్ ఏ కాపీ కొడితే ఇక్కడ చూడండి ఏ ప్రాజెక్ట్‌లో సేవ్ చేయాలో ఏమి అని ఇది చూపిస్తుందన్నమాట. ఈ వర్క్ బుక్ నేమ్ ఇవన్నీ. సో, నేనొచ్చేసి ఇప్పుడు సేవ్ చేయట్లేదు. జస్ట్ క్లోజ్ చేస్తున్నా. డైరెక్ట్‌గా ఇక్కడ క్లోజ్. ఓకే. సో, ఇది క్రియేటర్‌కి ఉన్న యాక్సెస్. సో, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మళ్ళీ వచ్చేసి సైట్ రోల్ అనేది చేంజ్ చేస్తున్నా. సో, ఈ సైట్ రోల్‌లో నేనేం చేస్తున్నా అంటే సైట్ అడ్మినిస్ట్రేటర్ ఎక్స్‌ప్లోరర్ అని ఇస్తున్నా. సైట్ అడ్మినిస్ట్రేటర్ ఎక్స్‌ప్లోరర్. సో, చేంజ్ సైట్ రోల్. సో, సైట్ రోల్ అనేది అప్‌డేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇక్కడ చూడండి. నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసానో ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి యూజర్స్, గ్రూప్స్ అంటే ఇక్కడ అడ్మిన్ యాక్టివిటీస్ కూడా వచ్చేసాయి. అడ్మిన్ యాక్టివిటీస్ వచ్చేసాయి. బట్ ఇప్పుడు మనము వాడు ఏం చేయగలడో చూద్దాం ఇక్కడ సర్వర్‌లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయగలడు, అన్నీ చేయగలడు. సో, వర్క్ బుక్ ఉంది కదా! ఎప్పుడైతే నేను వర్క్ బుక్ మీద క్లిక్ ఇస్తానో సేమ్ విండో ఓపెన్ అవుతుంది. అంటే కొత్త వర్క్ బుక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చూసాము ఆప్షన్స్, ఫైల్ చూసాము. నెక్స్ట్ డేటాబేస్ అంటే కనెక్టర్స్ చూసాము కదా! ఇప్పుడు ఆ ఆప్షన్స్ అన్నీ ఏం అవైలబుల్ లేవు. ఎందుకంటే హి ఈస్ నాట్ హావింగ్ ఎ క్రియేటర్ రోల్. హి ఈస్ హావింగ్ జస్ట్ సైట్ అడ్మినిస్ట్రేటర్ ఎక్స్‌ప్లోరర్. అంటే ఓన్లీ ఆల్రెడీ అవైలబుల్‌లో ఉన్న డేటా సోర్సెస్‌ని యూజ్ చేసుకొని రిపోర్ట్స్ అనేటివి క్రియేట్ చేయగలడు ఫ్రెండ్స్ ఎక్స్‌ప్లోరర్ అనేవాడు. సో, ఇప్పుడు దీని మీద క్లిక్ ఇస్తే డైరెక్ట్‌గా మనకేమవుతుందంటే చూడండి ఇక్కడ కనెక్ట్ ఉంది. సో, కనెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా మనకి రిపోర్ట్ అనేది బిల్డ్ చేసుకోగలడు ఇప్పుడు వీడు. వీనికి కావాల్సిన రిపోర్ట్ బిల్డ్ చేసేసుకొని సో, వాడు దాన్ని సేవ్ చేసుకోగలడనమాట. ఇది అడ్మినిస్ట్రేటర్ కే
అడ్మినిస్ట్రేటర్ ఎక్స్‌ప్లోరర్. అంటే వాడు రిపోర్ట్స్ జనరేట్ చేసి సేవ్ చేయగలడు. లేదంటే పబ్లిష్ చేయగలడు డెస్క్‌టాప్ నుంచి. అండ్ అడ్మిన్ యాక్టివిటీస్ కూడా పర్ఫార్మ్ చేయగలడు. ఇప్పుడు అడ్మిన్ యాక్టివిటీస్‌కెళ్తే ఇప్పుడు చూడండి యూజర్స్‌కెళ్ళేసి ఇప్పుడు ఒక యూజర్‌ని యాడ్ చేశాడనుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడికెళ్ళేసి యాడ్ బై యూజర్. సో, హి కెన్ ఏబుల్ టు యాడ్ బికాస్ హి ఈస్ హావింగ్ అడ్మిన్ యాక్సెస్ యాస్ వెల్. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ యూజర్‌కే మళ్ళీ నేనేం చేస్తున్నానంటే సైట్ రోల్ అనేది చేంజ్ చేస్తున్నా. సో, ఇంతవరకు సైట్ అడ్మినిస్ట్రేటర్, ఎక్స్‌ప్లోరర్ చూసాం. సో, ఇప్పుడు ఎక్స్‌ప్లోరర్ కెన్ పబ్లిష్. ఈ ఎక్స్‌ప్లోరర్ కెన్ పబ్లిష్ చూస్తే మనకేమవుతుందంటే చూడండి. సో, సైట్ అడ్మిన్ యాక్టివిటీస్ కాకుండా ఓన్లీ ఎక్స్‌ప్లోర్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా సోర్సెస్‌ని యూజ్ చేసుకొని సర్వర్ లెవెల్‌లో రిపోర్ట్స్ క్రియేట్ చేసి సేవ్ చేసుకోగలడు ఫ్రెండ్స్. ఇది ఎక్స్‌ప్లోరర్ కెన్ పబ్లిష్. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ కాకండి. సో, ఎక్స్‌ప్లోరర్ కెన్ పబ్లిష్ ఉంది కదా! సో, ఎందుకు డేటా కనెక్ట్ కాలేడు అంటే నువ్వు ట్యాబ్‌లు డెస్క్‌టాప్ ఉంటే, నీకు ట్యాబ్‌లు డెస్క్‌టాప్ ఉంటే నువ్వు డెస్క్‌టాప్‌లో కనెక్ట్ అయిపోవచ్చు నీ డేటాబేస్‌కి. సో, నువ్వు అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నువ్వు అక్కడి నుంచి డైరెక్ట్ వర్క్ బుక్ పబ్లిష్ చేసుకోవచ్చు. డేటా సోర్సెస్ కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. బట్ నువ్వు సర్వర్ సైడ్ డేటా సోర్స్ అనేది క్రియేట్ చేయలేవు ఫ్రెండ్స్. ఓకేనా? సర్వర్ సైడ్ డేటా సోర్స్ క్రియేట్ చేయలేవు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా సోర్సెస్‌ని యూజ్ చేసి ఓన్లీ రిపోర్ట్స్ మాత్రం క్రియేట్ చేసి సేవ్ చేసుకోవాలి. నువ్వు కొత్త టేబుల్స్ గాని అవన్నీ తెచ్చుకోవాలంటే నువ్వు ట్యాబ్‌లో డెస్క్‌టాప్‌లో వర్క్ చేసుకొని అక్కడ డేటా సోర్స్ క్రియేట్ చేసుకొని అక్కడ రిపోర్ట్స్ బిల్డ్ చేసి నువ్వు పబ్లిష్ చేయాల్సి ఉంటది. సో, అది డిఫరెన్స్. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌ప్లోరర్ ఆప్షన్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూడండి మనకి ఎక్స్‌ప్లోరర్ కెన్ పబ్లిష్ ఉంది. ఎక్స్‌ప్లోరర్ ఉంది. సో, ఎక్స్‌ప్లోరర్ కెన్ పబ్లిష్‌కి డిఫరెన్స్ ఏంటంటే సో, ఓకే. లెట్స్ సీ. నౌ ఐ యామ్ గోయింగ్ టు గివ్ ఎక్స్‌ప్లోరర్ అండ్ చేంజ్ సైట్ సెట్టింగ్స్. ఓకే. చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇక్కడికొచ్చేసాను. సో, ఇక్కడ చూస్తే ద పేజ్ కుడ్ నాట్ బి యాక్సెస్డ్ ఎయిదర్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ యూ డు నాట్ హావ్ ఎ నెసెసరీ పర్మిషన్స్. అంటే మనకి పర్మిషన్స్ లేదు ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు చూడండి నేను ఫేవరెట్స్‌కెళ్తున్నా. రీసెంట్స్ ఓకే. షేర్డ్ విత్ మీ ఎక్స్‌ప్లోరర్‌కెళ్తున్నా. ఎందుకంటే ఇంతవరకు మనకు సైట్ అడ్మిన్‌లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు చూడండి మనకి ఈ ఫోల్డర్స్ 2 యాక్సెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను కొత్తగా ఏమన్నా వర్క్ బుక్ క్రియేట్ చేయాలంటే వర్క్ బుక్ క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో, ఇక్కడ డేటా ఉంది. కనెక్ట్. సో, ఇప్పుడు నేను ఒక రిపోర్ట్ జస్ట్ కస్టమర్ నేమ్ డ్రాగ్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి డైరెక్ట్ క్లోజ్ అయిపోయింది. సేవ్ యాస్ అడిగింది ఎక్కడైనా మనకి? అడగలేదు. సో, ఇంకోసారి చూద్దాం. సో, న్యూ వర్క్ బుక్. అంటే వెబ్ ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్‌ప్లోరర్‌కి వెబ్ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఇప్పుడు కనెక్ట్ చేశాను. కనెక్ట్. సో, ఇప్పుడు నేను కస్టమర్ నేమే డ్రాగ్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫైల్‌కెళ్ళేసి ఇక్కడ చూడండి సేవ్ యాస్ అనే ఆప్షన్స్ లేవు. అంటే జస్ట్ ఇదేంటంటే వాడు టెంపరరీగా వాని డేటాని ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్‌ప్లోర్ అంటే డిఫరెంట్ కండిషన్స్ అవన్నీ పెట్టుకొని ఇక్కడున్న డేటాని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి అడాహ్ రిపోర్టింగ్ అంటారు వాళ్ళు. సో, అప్పటికప్పుడు వాడు ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా సోర్స్‌ని యూజ్ చేసుకొని, ఎడిట్ చేసుకొని రిపోర్ట్ చూసుకోగలడంతే. హి ఈస్ నాట్ ఆథరైజ్డ్ టు సేవ్ దట్ రిపోర్ట్ ఇన్ ద సర్వర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎక్స్‌ప్లోర్ ఆప్షన్‌తో ఉన్న పర్మిషన్స్. నెక్స్ట్ సో, ఇంకొక ఆప్షన్ ఉంది. సో, చూద్దాము. సో, ఇక్కడికెళ్ళేసి నేను వ్యూవర్ ఎళ్తున్నా. సో, వ్యూవర్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సో, లాస్ట్ సెషన్స్‌లో వ్యూవర్ అంటే జస్ట్ హి కెన్ వ్యూ ద రిపోర్ట్. హి కెన్ వ్యూ ద రిపోర్ట్. చూడండి వ్యూవర్ పెట్టేసా. చేంజ్ సైట్ రోల్. సో, నెక్స్ట్ గో బ్యాక్. సో, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ న్యూకెళ్తే ఇక్కడ చూడండి ప్రాజెక్ట్స్, వర్క్ బుక్స్, ఫ్లో ఏమీ లేవు. ఈవెన్ హి కెనాట్ డూ వెబ్ ఎడిట్ యాస్ వెల్. అంటే ఏమంటారు అడాహ్ రిపోర్ట్స్ కూడా ఎగ్జిస్టింగ్ డేటా సోర్స్‌ని యూజ్ చేసి క్రియేట్ చేసుకొని చూడలేడు ఫ్రెండ్స్. ఇది వ్యూవర్. జస్ట్ ఎగ్జిస్టింగ్ వానికి ఏ కంటెంట్ అంటే ఏ వర్క్ బుక్స్ అయితే పర్మిషన్ ఉందో, యాక్సెస్ ఉందో ఆ వర్క్ బుక్స్‌లో ఉన్న డేటాని చూడగలడు. ఏమైనా ఫిల్టర్స్ ఉంటే చేంజ్ చేసుకొని వానికి సంబంధించిన డేటాని చూడగలడు. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది వ్యూవర్ లైసెన్స్. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అన్‌లైసెన్స్‌డ్ ఉంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ అన్‌లైసెన్స్‌డ్ అనేది ఏంటంటే ఆహ్, ఈ అన్‌లైసెన్స్‌డ్ ఎందుకు యూజ్ చేస్తాం అసలంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్‌లైసెన్స్‌డ్ అంటే ఏంటంటే ఆహ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు.
ఓకే. సో, ఓకే. బిఫోర్ థట్ నేనేం జేస్తున్నా అంటే, ఇప్పుడు ఇంకొక యూజర్ ఉన్నాడు కదా! ఇక్కడ మాదాల కృష్ణ అనేసి. సో, ఈ మాదాల కృష్ణకి వర్క్ బుక్స్ అనేటివి ఏం లేవు. ఓనర్ కాదు. ఏ వర్క్ బుక్స్‌కి కూడా ఓనర్ కాదు తను. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ శాంపుల్ సూపర్ స్టోర్ ఉంది కదా! సో, అన్నిటికి కూడా ట్యాబ్‌లో అడ్మిన్ ఉన్నాడు ఓనర్. ఓకే. నేనిప్పుడు ఏం చేస్తున్నా అంటే, జస్ట్ ఈ సూపర్ స్టోర్‌కి నేనేమిస్తున్నా అంటే, పర్మిషన్ వచ్చేసి హ్మ్. పర్మిషన్స్ సారీ. సారీ ఫ్రెండ్స్. సో, ఇక్కడికెళ్ళేసి నేనేం చేస్తున్నా అంటే, చేంజ్ ఓనర్ అని ఉంటది. సో, మూవ్, రీనేమ్, చేంజ్ ఓనర్. సో, ఈ చేంజ్ ఓనర్‌లో నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడ ఇతనికి అసైన్ చేస్తున్నా. అంటే ఈ వర్క్ బుక్‌కి ఓనరు మాదాల కృష్ణ అని పెట్టేస్తున్నా. ఓకేనా? సో, నౌ హి ఈస్ ద ఓనర్. ఇప్పుడు తను ఓనర్ కదా! సో, నేనిప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఆ యూజర్‌ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడికెళ్ళేసి రిమూవ్ అని కొడుతున్నా. ఓకే. రిమూవ్ యూజర్. సో, ఇక్కడ చూడండి ఎర్రర్ మెసేజ్. కుడ్ నాట్ బి డిలీటెడ్ బికాజ్ దే ఓన్ కంటెంట్ హాస్ బీన్ దే ఓన్ కంటెంట్ అంటే అతని పేరు మీద సమ్ వర్క్ బుక్స్ గాని, డేటా సోర్సెస్ గాని ఏదో ఒకటి ఉంది. సో, అందువల్ల ఆ యూజర్‌ని డిలీట్ చేయలేము సర్వర్ నుంచి అని మెసేజ్ అన్నమాట. సో, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఆ యూజర్ అలాగే యాక్టివ్‌లో ఉంటే, ఆ యూజర్ లాగిన్ కావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాదాల కృష్ణ అనే అతను ఆర్గనైజేషన్ నుంచి ఎళ్ళిపోతున్నాడు. అప్పుడు అతనికి అవసరమా? అతను సర్వర్‌లో ఉండడం అవసరమా? సో, అవసరం లేదు. సో, అంటే మిస్‌యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గదా! సో, అందుకోసం ఏం చేస్తారంటే ఇక్కడ అన్‌లైసెన్స్‌డ్ చూడండి హాస్ బీన్ అన్‌లైసెన్స్‌డ్ అని ఉంది. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ యూజర్‌ని అన్‌లైసెన్స్‌డ్ చేసామో ఇప్పుడు చూడండి సైట్ రోల్ వచ్చేసి నేను అన్‌లైసెన్స్‌డ్ ఇచ్చేసా. అన్‌లైసెన్స్‌డ్ ఇచ్చేసి ఆల్రెడీ చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. డిలీట్ చేసి ట్రై చేస్తే ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి అక్కడికెళ్ళేసి చూద్దాము. సారీ. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికెళ్ళేసి చూస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్‌గా ఇది లాగౌట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తాను లాగిన్ కావడానికి. చూడండి ఫ్రెండ్స్ అనేబుల్ టు సైన్ ఇన్. యువర్ అకౌంట్ ఈస్ నాట్ లైసెన్స్డ్. ఫర్ హెల్ప్ కాంటాక్ట్ యువర్ టాబ్లూ ఆన్‌లైన్ సైట్ అడ్మినిస్ట్రేటర్. మీన్స్ ఇట్ ఈస్ సేయింగ్ లైక్ యూ ఆర్ నాట్ లైసెన్స్డ్ యూజర్ టు లాగిన్ ఇంటూ దిస్ సైట్. సో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడికెళ్ళేసి జస్ట్ సైట్ రోల్ ఏదో ఒకటి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుందో అక్కడ. సో, ఎక్స్‌ప్లోరర్ పెట్టేసా. చేంజ్ సైట్ రోల్. సో, ఇక్కడికెళ్ళిపో. సో, ట్రై అగైన్. సో, నౌ ప్రొవైడ్ ద డీటెయిల్స్. సీ ఫ్రెండ్స్ నౌ హి కెన్ ఏబుల్ టు లాగిన్. సో, ఇదనమాట. అన్‌లైసెన్స్డ్ అంటే ఇప్పుడు ఎవరికైనా యూజర్ కంటెంట్ ఉంటే వాని పేరు మీద సో, వాడిని సర్వర్ నుంచి డిలీట్ చేయలేము. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 వర్క్ బుక్కో, 2 వర్క్ బుక్సో లేదంటే ఒక 5 వర్క్ బుక్సో ఉంటే మనం ఏంటంటే ఆ రిపోర్ట్స్‌కి ఓనర్‌ని చేంజ్ చేసేసి ఓనర్‌ని చేంజ్ చేసి ఓకే. ఓనర్‌ని వచ్చేసి వేరే వాళ్ళకి అసైన్ చేసేసి ఆ క్యాండిడేట్‌ని రిమూవ్ చేయొచ్చు సర్వర్ నుంచి. ఓకేనా? సో, అది ప్రాసెస్ ఫ్రెండ్స్. సో, ఇది యూజర్స్‌లో ఉన్న ఆప్షన్స్ ఫ్రెండ్స్. అన్నీ కూడా యూజర్స్‌లో ఉన్న ఆప్షన్స్. అంటే డిఫరెంట్ సైట్ రోల్స్ ఏంటి? ఓకేనా? సైట్ రోల్స్ అంటే మనకి మెయిన్‌గా క్రియేటర్, ఎక్స్‌ప్లోరర్, వ్యూవర్ ఫ్రెండ్స్. క్రియేటర్‌లో వచ్చేసి మనకి సైట్ అడ్మినిస్ట్రేటర్ క్రియేటర్ ఉంది. ఓకేనా? క్రియేటర్ ఉంది. ఎక్స్‌ప్లోరర్‌లో వచ్చేసి సైట్ అడ్మినిస్ట్రేటర్ ఎక్స్‌ప్లోరర్ ఉంది. ఎక్స్‌ప్లోరర్ కెన్ పబ్లిష్ ఉంది. ఎక్స్‌ప్లోరర్ ఉంది. సో, వ్యూవర్ కింద ఒకటే ఉంది వ్యూవర్ అండ్ అన్‌లైసెన్స్డ్. ఓకేనా? ఎవరైనా కూడా సైట్ రోల్స్ ఏమున్నాయంటే మీరు క్రియేటర్, ఎక్స్‌ప్లోరర్, వ్యూవర్, అన్‌లైసెన్స్డ్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు మీరు ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే సైట్ అడ్మినిస్ట్రేటర్ క్రియేటర్, క్రియేటర్, ఎక్స్‌ప్లోరర్ కెన్ అడ్మినిస్ట్రేటర్ ఎక్స్‌ప్లోరర్, ఎక్స్‌ప్లోరర్ కెన్ పబ్లిష్, ఎక్స్‌ప్లోరర్, వ్యూవర్ అండ్ అన్‌లైసెన్స్డ్ అని చెప్పుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో, నెక్స్ట్ వి విల్ సీ గ్రూప్స్. సో, గ్రూప్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ లైక్ గ్రూప్స్ అనేటివి ఆహ్, చాలా చాలా విధాలుగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో, ఫస్ట్ వచ్చేసి రో లెవెల్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయడానికి సో, డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. గ్రూప్స్ అనేటివి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. సో, ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ చేసున్నాము. సో, మీరు చూడాలనుకుంటే చూడండి రో లెవెల్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్. ఓకేనా?
సో ఇక్కడ గ్రూప్ని క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడ చూడండి యాడ్ ఏ గ్రూప్ ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళేసి లోకల్ గ్రూప్. సో ఇక్కడ మనము సంథింగ్ ఏదైనా మీ గ్రూప్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. గ్రాంట్ ఏ రోల్ ఆన్ సైన్ ఇన్ అని ఉంది. సో ఇవి అవసరం లేదు. సో ఇది అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ క్రియేట్ కొట్టేసాయి. సో గ్రాంట్ అండ్ రోల్ ఆన్ సైన్ ఇన్ అంటే ఆటోమేటిక్గా ఎవరైతే ఈ గ్రూప్లోకి యాడ్ అవుతారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ వస్తారన్నమాట. సో ఇది అవసరం లేదు మనకి, జస్ట్ క్రియేట్. సో ఇక్కడ చూడండి మనకి గ్రూప్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ గ్రూప్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళేసి మీరు 3 డాట్స్కి వెళ్ళేసి ఇక్కడ చూడండి రీనేమ్ గ్రూప్, మినిమం సైట్ రోల్ ఉంది, సో డిలీట్ గ్రూప్ ఉంది. సో ఇవన్నమాట. ఓకేనా ఆప్షన్స్. ఇది సింపుల్ కాన్సెప్ట్, గ్రూప్స్ క్రియేట్ చేయడం అనేది సింపుల్. ఓకేనా. బట్ ఈ గ్రూప్స్ అనేటివి డిఫరెంట్ వేస్లో ఎలా యూజ్ అవుతాయి మనం వచ్చేసి పర్మిషన్స్ చెప్పుకున్నప్పుడు, పర్మిషన్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు సో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ షెడ్యూల్స్ ఫ్రెండ్స్. సో ఈ షెడ్యూల్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైనా కూడా వర్క్ బుక్స్ కానీ, లేదంటే డేటా సోర్సెస్ కానీ, లేదంటే సబ్స్క్రిప్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ షెడ్యూల్స్ అంటే ఈ షెడ్యూల్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ షెడ్యూల్స్ అనమాట. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ షెడ్యూల్స్. ఈ ప్రీ డిఫైన్డ్ షెడ్యూల్స్ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏముంది, ఇది షెడ్యూల్ నేమ్ ఫ్రెండ్స్. ఎవరీ ఎండ్ ఆఫ్ మంత్, ఎవరీ లాస్ట్ డే ఆఫ్ దిస్ మంత్. అంటే ప్రతి మంత్లోనూ ఎవరీ లాస్ట్ డే అనేది ఈ షెడ్యూల్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మంత్లీ, ఫ్రీక్వెన్సీ వచ్చేసి మంత్లీ, టాస్క్ టైప్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ రిఫ్రెష్ ఉంది, టాస్క్ 0, ఎగ్జిక్యూషన్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్, నెక్స్ట్ రన్ జూలై 31st. సో ఇంతవరకు మనకి ఎటువంటి షెడ్యూల్స్ లేవు. ఇక్కడ చూడండి టాస్క్స్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి టాస్క్లు అని, అంటే నువ్వు ఒక ఎక్స్ట్రాక్ట్ లేదంటే 2 ఎక్స్ట్రాక్ట్లు 3 ఎక్స్ట్రాక్ట్లు ఎన్నో షెడ్యూల్ పెట్టుకుని ఉంటావు కదా, ఆ షెడ్యూల్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అవి నంబర్ ఆఫ్ టాస్క్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇందులో వచ్చేసి టాస్క్ టైప్ వచ్చేసి మనకి 3 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ రిఫ్రెష్, అంటే ఏవైతే ఎక్స్ట్రాక్ట్ షెడ్యూల్ చేస్తున్నావో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ రిఫ్రెష్ ఉన్నాయి కదా, ఈ టైమింగ్స్ అన్ని కూడా నువ్వు రిఫ్రెష్ చేసేటప్పుడు కనిపిస్తాయి. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్. సో సబ్స్క్రిప్షన్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఏదైనా కూడా ఒక రిపోర్ట్ అంటే ఒక యూజర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఆ రిపోర్ట్ ఆటోమేటిక్గా మెయిల్ అనేది సెండ్ కావాలా. సో ఆ టైమింగ్స్ అనేవి ఇక్కడ ఈ టైమింగ్ ప్రకారం షెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే వాని ఇష్టం యూజర్కి. ఇక్కడ డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి మనకి టాస్క్ టైప్లోకి వెళ్తే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ రిఫ్రెష్లు ఇవన్నీ. సో నేను కిందికి స్క్రోల్ చేస్తున్నా ఇప్పుడు. సో ఇక్కడ చూడండి ఇవన్నీ ఫ్లోస్, ఇవన్నీ ఫ్లోగా షెడ్యూల్ చేసుకునేకి. నెక్స్ట్ కిందికి వస్తే సబ్స్క్రిప్షన్స్. సో వేర్ ఇట్ ఈస్, ఇక్కడ కనిపించట్లా. 1 సెకండ్. యా, 2 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. సో యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యాక్చువల్గా ఇది సైట్ లెవెల్ కాబట్టి మనకి షెడ్యూల్స్ అంటే షెడ్యూల్స్ క్రియేట్ చేయడానికి మనకి యాక్సెస్ ఇవ్వలేదు. యాక్చువల్గా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా ఆప్షన్స్, ఈ ఆప్షన్స్లో మనకి ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆల్ ఇక్కడ యాక్షన్స్లో వెళ్తే రన్ నౌ, రీనేమ్, డిలీట్ ఉంది కదా. సో ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఇంకొకటి క్రియేట్ ఏ న్యూ షెడ్యూల్ అని వస్తుంది. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోకపోయినా కూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇంకొక ఆప్షన్ వస్తుంది ఇక్కడ క్రియేట్ ఏ న్యూ షెడ్యూల్ అనేసి. సో ఆ షెడ్యూల్లో మీరు ఓపెన్ చేస్తే ఆ షెడ్యూల్ మీద క్లిక్ ఇస్తే క్రియేట్ న్యూ షెడ్యూల్ మీద ఆప్షన్ మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీకు అంటే టైమింగ్స్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ టాస్క్ టైప్ ఉంది కదా, మీరు క్రియేట్ చేసే షెడ్యూల్ ఎయిదర్ ఎక్స్ట్రాక్ట్ రిఫ్రెష్గా, లేకుంటే ఫ్లోకా, లేకుంటే సబ్స్క్రిప్షన్కా అనే ఆప్షన్స్ 3 డ్రాప్ డౌన్లో కనిపిస్తాయి అనమాట. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రిప్షన్కి నువ్వు షెడ్యూల్ క్రియేట్ చేస్తున్నావు అంటే సబ్స్క్రిప్షన్ అని షెడ్యూల్ చేసుకుంటావు. సో వన్స్ నువ్వు షెడ్యూల్ చేసి క్రియేట్ కొట్టిన వెంటనే మీకు ఇక్కడ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ అది. ఓకేనా. సో ఫైన్, ఇది షెడ్యూల్స్. ఈ షెడ్యూల్స్ అన్ని మొత్తం అన్ని ఇవన్నీ కూడా షెడ్యూల్స్, అవైలబుల్ షెడ్యూల్స్ అనమాట. సో ఇవి కాకుండా ఈ టైమ్స్లో కాకుండా నువ్వు డిఫరెంట్ టైమ్స్లో కావాలా అనుకుంటే, అంటే నువ్వు షెడ్యూల్ చేయాలనుకున్న టైం ఇక్కడ అవైలబుల్ లేకపోతే నువ్వు కొత్త షెడ్యూల్ క్రియేట్ చేసుకుంటావు. ఓకేనా. సో నెక్స్ట్ జాబ్స్. సో ఈ జాబ్స్ అనేటివి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి బ్యాక్ ఎండ్లో ఎక్స్ట్రాక్ట్ కానీ ఈ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు షెడ్యూల్స్ చూసాం కదా, ఆ షెడ్యూల్ చేసిన ప్రకారం రన్ అవ్వాలి కదా. సో అవి వాటి స్టేటస్ అంటే ఆ జాబ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఏవి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి, ఏవి కంప్లీటెడ్ అదే, ఇలాగా మొత్తం అన్ని చూపిస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫెయిల్డ్ జాబ్స్, కంప్లీటెడ్ జాబ్స్, క్యాన్సల్డ్ జాబ్స్ మొత్తం అన్ని కూడా ఏవి రన్నింగ్ ఉన్నాయి, ఏవి కంప్లీట్ అయిపోయినాయి, ఏవి క్యాన్సిల్ అయినాయి, ఇవన్నీ చూపిస్తాయి అనమాట. నెక్స్ట్ టాస్క్లు. సో ఇక్కడ టాస్క్ అంటే ఇక్కడ చూడండి ఎక్స్ట్రాక్ట్ రిఫ్రెషెస్ కనిపిస్తాయి, సబ్స్క్రిప్షన్స్ కనిపిస్తాయి, ఫ్లోస్ అన్ని కనిపిస్తాయి. సో మొత్తం టాస్క్లు అన్ని కూడా ఏ టాస్క్లు రన్ అవుతున్నాయి, వాటి స్టేటస్ ఏంటి, మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని మొత్తం ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సైట్ స్టేటస్. ఫ్రెండ్స్ ఈ సైట్ స్టేటస్ అనేది కొద్దిగా లెంతీ, సో వీ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.
థ్యాంక్స్ ఫ్రెండ్స్. స్టే సేఫ్.